అంటే కాదండి, ఇప్పుడు మీరు ఒక ఫ్లోలో ఒక స్ట్రీమ్ లో వెళ్ళిపోతున్నారు, వచ్చిన క్యారెక్టర్లు చేసుకుంటూ. మీకంటూ అంటే ఆర్ యు హ్యాపీ విత్ ది క్యారెక్టర్స్? ఇంకా అసలు నాకు కావాల్సిన క్యారెక్టర్ అది ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఉంటుంది సార్. ఆఫ్ కోర్స్ అది మీరు ఎన్ని క్యారెక్టర్లు చేసినా సరే ఇంకా అది చేస్తే బాగుండేది, అదేదో చేస్తే బాగుండేది అది ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. అది అవును. అదే కానీ ఏంటంటే తృప్తి అనేది ఉండాలి. అవును. అయితే ఒక గొప్ప విషయం ఏంటంటే నాలో నాకని కాదు, జనాలు చెప్తుంటే నేను వినేది, అభిమానులు చెప్తే నేను వినేది, చూసిన వాళ్ళు చెప్తే, మా ఇంట్లో వాళ్ళు చెప్తే కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఒక ఇమేజ్ ఉంటుంది. వీడు విలను, వీడు కమెడియను, వీడు క్యారెక్టర్ ఆర్టిస్టు, వీడు హీరో అని ఉంటుంది. నాకు ఆ ఇమేజ్ లేదు దేవుడి దయ వల్ల. ఎందుకంటే నేను కామెడీ విలన్ యాక్సెప్ట్ చేశారు. విలన్ గా చేస్తే, ప్యూర్ విలన్ గా చేస్తే, అంటే కర్కోటక విలన్ ఉంటారు చూడండి, అతను ఆ విలన్ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేశారు. ఓన్లీ కామెడీగా చేశారు, యాక్సెప్ట్ చేశారు. విలన్ పెద్ద విలన్ పక్కన కౌంటర్ చేసే పంచులు చేసే కామెడీ విలన్ గా యాక్సెప్ట్ చేశారు. పాజిటివ్ క్యారెక్టర్స్ ఏది సుకుమార్ గారు చేసిన జగడం, రామ్ ఫాదర్ గా చేశాను ఆ ఏజ్ లో. మీకు ఎందుకంటే మీరు చేయండి, సుకుమార్ గారు నన్ను యాక్సెప్ట్ చేయించారు క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్. సరే అది కొన్ని కారణం వల్ల అంతగా ఆడలేదు ఆ సినిమా జనాల్లో. కానీ అది ఒకరోజు వెంకటేష్ గారి సినిమా చూసి, ఇప్పుడు లంచ్కి వెళ్ళి మేము ఓం నమో వెంకటేశ్వర సినిమా చేస్తున్నాం, నమో వెంకటేశ్వర చేస్తున్నప్పుడు లంచ్కి ఇంటికి వెళ్ళారు. వచ్చిన వెంటనే ఒక 3ంటికి వచ్చి ఆఫ్టర్ లంచ్ రఘుబాబు ఎక్కడ ఉన్నారు పిలవండి అన్నారు. వెళ్ళాను, బాబు పిలిచారంట అన్న. అంటే మీరు రామ్ ఫాదర్ ఒక సినిమా ఏమైనా చేశారా అన్నారు. చేశానండి, జగడం అండి. అయితే అసలు నువ్వు చేస్తున్న క్యారెక్టర్స్కి దానికి సంబంధం లేదు కదా, అసలు బాగా చేసావయ్యా, సుకుమార్ గారు బాగా చేయించారు నీ చేత అన్నారు. అట్లా చెప్తున్నాను, అలాంటి గొప్ప క్యారెక్టర్. అట్లా యజ్ఞం కృష్ణ గారిది, కృష్ణమధ్య జగద్గురు, అట్లా కొన్ని క్యారెక్టర్స్, పాజిటివ్ క్యారెక్టర్స్, ఓ రఘుబాబు చేశాడా అనే లాంటి క్యారెక్టర్స్ జనాలు యాక్సెప్ట్ చేసిన క్యారెక్టర్స్, అభిమానులు, ప్రేక్షక దేవుళ్ళు, అవన్నీ చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. సో ఒక ఇమేజ్ చట్టంలో నన్ను వేయలేదు కాబట్టే ఇప్పటికి నేను మనగలుగుతున్నానేమో ఇండస్ట్రీలో. చిన్న మాట, తక్కువ మాట అది. మీరు మనగలగడం కాదు, మీరు చాలా బిజీగా ఉన్నారు. యూఆర్ ఆల్వేస్ ఇన్ ట్రెండింగ్. ఎప్పుడు రఘుబాబు అంటే ఏదో మన వాళ్ళు సామెత చెప్తారు చూసారా, ఎప్పటికీ వాడని పువ్వులాగా మీరు ఇన్ని 450 సినిమాలు చేసిన తర్వాత ఎట్ ఏ స్టేజ్, చాలా మంది యాక్టర్లు మనం చూసాం ఇండస్ట్రీలో, స్టేజ్కి వచ్చాక స్టేల్ అవుతారు, కొత్త ఆర్టిస్టులు వస్తారు, వాళ్ళని ఇప్పుడు మన వెన్నెల కిషోర్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఒక ఇది మారిపోయింది. మంచి మీ విషయంలో మాత్రం ఏ మార్పు చేర్పు లేదు, రఘుబాబే ఉంటాడంతే సినిమాలో. కానీ గొప్ప విషయం సార్, మన కో ఆర్టిస్టులు కూడా చూడండి, ఎవరిని ఇమిటేట్ చేయరు. అవును, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. అండ్ గొప్ప విషయం ఏంటంటే, ఏ ఇండస్ట్రీలో లేనంత కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో దాదాపు 35-40 మంది ఆర్టిస్టులు, పై వాళ్ళ దగ్గర నుంచి కింద వాళ్ళ వరకు అంత గొప్ప వేరియేషన్ ఉన్న ఆర్టిస్టులు ఉన్నారు. ఎవరికి కాంట్రవర్సీ లేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ద్వేషం లేదు, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళకు ఉన్నాయి, చక్కగా నడిచి వెళ్ళిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ, సూపర్. అసలు అంటే మీరు అసంతృప్తిగా ఫీల్ అయ్యే పాయింటే లేదండి ఎక్కడను? లేదు, ఎప్పుడు లేదు. నేను హ్యాపీగా ఉన్నాను. ఏది వస్తున్న క్యారెక్టర్స్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, 2 రోజులు వేషం కావచ్చు, 1 రోజు వేషం కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజులు కావచ్చు. ఈ మధ్య వస్తున్న ట్రెండింగ్ లో నాకు మంచి వేషాలు చేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, కంటిన్యూడ్ బై మన అనిల్ రావిపూడి గారు. ఇంతవరకు ఫ్లాప్ లేదు అనిల్ ఫ్లాప్ లేదు ఇంతవరకు. తమ్ముడికి నుంచి మన FTF3 వరకు, నేలకొండ భగవంత్ కేసరి వరకు అసలు సూపర్. అతనికి FT కానీ లేదా సుప్రీం కానీ, ఇట్లా సుప్రీంకి అయితే నాకు బెస్ట్ కమెడియన్ యాక్టర్ నంది అవార్డు వచ్చింది. ఓకే. కానీ ఆ సంవత్సరంలో ఆ సినిమా చూసే జ్యూరీలో చైర్మన్ నాన్నగారు గిరిబాబు గారు.
సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్లో ఈ సినిమా ఉంది సుప్రీం. సో గిరిబాబు గారు ఉన్న ప్యానల్లో కొడుకుకి అవార్డు ఇవ్వకూడదు, అంతే కదా, యాజ్ పర్ రూల్స్. అలా నంది అవార్డు మిస్ అయింది సుప్రీంలో నాకు. అట్లాంటి క్యారెక్టర్ చేశా అనిల్ దగ్గర, తమ్ముడు దగ్గర. అది అతను తెలుసు కదా నేను చెప్పేది ప్రత్యేకంగా అన్ని వేరియేషన్స్. మన బాలకృష్ణ గారి బాలయ్య బాబు గారి సినిమా అదంతా బాలయ్య బాబు గారి సినిమాల్లోనే అది ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఆయన కెరీర్ లో కూడా. పైగా ఆయన ఏజ్ కి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా. సో డిఫరెంట్ క్యారెక్టర్ బాలయ్య బాబు గారికి కూడా, అది ఎక్స్ట్రాడినరీ చేశారు ఆయన. ఈయనకి డిఫరెంట్ ఫిల్ము అనిల్ రావుపూడి గారికి. F2, F3, సుప్రీము నేను చేసిన సినిమాలు వరుసగా. మొన్న అన్ని సినిమాలు చేసుకుంటూ వచ్చాను. సర్లేరు నీకెవరు, అట్లా అందరూ. సో అప్డేటెడ్గా అప్ టు డేటు ఉన్న డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ, దేవుడి దేవుళ్ళు అందరూ నన్ను లైక్ చేసేవాళ్ళే, నాకు ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళే స్టిల్. సో అందరికీ కూడా అండి ప్రత్యేకంగా పేరు పేరున ఎవరిని మర్చిపోతే క్షమించండి. అందరి పేర్లు చెప్పారు, అన్ని సినిమాలు చెప్పారు, అన్ని క్యారెక్టర్లు చెప్పారు. మీ స్కూల్ టీచర్ల దగ్గర నుంచి అదే. బట్ స్టిల్ ఏమైనా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఏమైనా మర్చిపోతే క్షమించండి. ప్రతి ఒక్కరికి కూడా ఛానల్ తరఫున, ఇంత సక్సెస్ అయ్యారు కదా, అసలు ఏం చేయాలో తెలియని అగమ్య గోచర స్థితి నుంచి, అయోమయం నుంచి ఈ రోజు మొత్తం అసలు అంటే ఇప్పుడు సినిమా, తెలుగు సినిమా అన్నది వరల్డ్ ఓవర్ అయిపోయింది. ప్రపంచం అంతా పేరు ప్రతిష్టలు వచ్చాయి మీకు. మీ ఫాదర్ ఏమైనా మీ ఫాదర్ ఏమంటారండి ఇప్పుడు మిమ్మల్ని చూసి? అసలు ఫస్ట్ సక్సెస్ లోకి వచ్చాక నాకు ఫస్ట్ నంది అవార్డు ఎక్కడ తీసుకున్నాను తెలుసా? స్టేజ్ లో తీసుకున్నాను. గురువు అది అందుకే చెప్పారు, రమణమూర్తి గారు, జేవి రమణమూర్తి. గాంధీ జయంతి నాటకం వేశాను. స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి. ఇప్పుడు కాదండి, టాకింగ్ 2004. స్క్రిప్ట్ ఇచ్చారు చేతికి. ఇచ్చి ఏమయ్యా నువ్వు స్టేజ్ అంటే బాగా ఇష్టం కదా నీకు, ఇది స్క్రిప్ట్ ఇస్తున్నా, దానిలో ఒక 20 క్యారెక్టర్స్ ఉంటాయి, ఒక గాంధీ క్యారెక్టర్ తప్ప నువ్వు ఏ క్యారెక్టర్ కావాలో నువ్వు చెప్పు, పలానా క్యారెక్టర్ చెప్పి అది వేస్తానని చెప్పి అదే అన్నాడు. ఎందుకంటే గాంధీ క్యారెక్టర్ ఆయన వేస్తున్నారు అంటే లేదా థ్యాంక్స్ గురుగారు అని చెప్పి ఒక ఎమ్మెల్యే యాదగిరి క్యారెక్టర్ ఉంటుంది, దానిలో 4 సీన్సే వస్తాయి, మిగతా 20 సీన్లు వస్తాయి. అది తెలంగాణ స్లాంగ్ అనమాట. నాకు రాదు తెలంగాణ స్లాంగ్ అప్పట్లో. తెలంగాణ స్లాంగ్ తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, అప్పుడు టీవీ సీరియల్స్ చేసే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, కొంతమంది దగ్గరికి వెళ్ళి దాన్ని మొత్తం ఆ సీన్స్ మొత్తం తెలంగాణ స్క్రిప్ట్కి అనువదించుకొని, ఆ తెలంగాణ స్క్రిప్ట్కి నేను మాట్లాడి అది ప్రాక్టీస్ చేసి ఈ క్యారెక్టర్ చేస్తున్నా. అదేంటే 4 సీన్లు వేషం చేస్తానంటావు, 40 సీన్లు వదిలేసి అన్నాడు. ఇదే చేస్తానన్నాను. అని ఇష్టం అన్నారు, కానీ మంచి పెప్ ఉంది ఈ క్యారెక్టర్లో, చెయ్యి అన్నారు. దాని పేరే గాంధీ జయంతి. అది 2-3 చోట్ల మన అప్పటి తెలంగాణ గవర్నర్ గారికి ఒకసారి వేసాము, BHELలో ఒకసారి వేసాము, ఇంకో చోట అక్కడ వేసాము. 4వది నంది అవార్డ్స్, దానికి వేసాను. నంది అవార్డ్స్ వేసాను. నంది అవార్డ్స్లో ఆ క్యారెక్టర్ అనమాట. 4 సీన్లే వస్తాయి దానిలో. ఆ రోజు తనికెళ్ళ భరణి గారు ఫస్ట్ సీట్లో కూర్చోన్నారు, భరణి అన్నయ్య. ఆ రోజు షూటింగ్ ఉంది, భరసింహారెడ్డి షూటింగ్ ఏదో ఉంది. ఆ వేషం చేసేసి గబగబా వచ్చేసి గ్రీన్ రూమ్కి వచ్చేసి డ్రెస్ మార్చేసుకొని చేసగా వెళ్ళిపోయాను, మళ్ళీ షూటింగ్ వెళ్ళిపోయాను. ఆయన గ్రీన్ రూమ్లోకి వచ్చారని నాకు తెలియదు. తర్వాత అన్నయ్య బ్రహ్మానందానికి ఫోన్ చేసి చెప్పారంట, అరే రఘుబాబు గిరిబాబు గారి అబ్బాయి చాలా చాలా బాగా చేశాడరా ఆ వేషం, వాడికి నంది అవార్డు వస్తారా ఈ డ్రామాలో అని చెప్పారంట. ఆ 2 days తర్వాత నిజంగానే నంది అవార్డు వచ్చింది నాకు. ఫస్ట్ టైము స్టేజ్లో బెస్ట్ కమెడియన్. సరే సినిమాలో చాలా లేట్గా వచ్చింది నాకు. సినిమాల్లో ఓనమాల సినిమాకి వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన సినిమాకి రాలేదు, నేను పెద్దగా ఆశించలేదు. ఆ టైంలో ఇది సినిమాకి వచ్చింది. అది అన్నయ్య రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా. ఆయన సినిమాలు చాలా మంచి సినిమాలు చేశాయి. శ్రేయభిలాషి, ఆనలుగురు, ఓనమాలు, గొప్ప గొప్ప సినిమాలు. అన్నయ్య ప్రత్యేకంగా చెప్పాడు, రఘుబాబు వేస్తాడు వేషం చెప్పేవాడు. అలా అట్లా అని ఈ విధంగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.